టీవీ నేను విజయ్. ప్రకృతి ప్రకోపం దాదాపు గత దశాబ్ద కాలం నుంచి మనం చూసుకున్నట్లయితే అంతకుముందు మునుపెన్నడూ లేని విధంగా ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అవి సునామీల రూపంలో కావచ్చు, తుఫాన్ల రూపంలో కావచ్చు, హరికేన్ల రూపంలో కావచ్చు, లేకపోతే వైల్డ్ ఫైర్ రూపంలో కావచ్చు. ఏ రూపంలో అయినా కానీ ఇటు మనిషి మాత్రమే కాదు, వన్యప్రాణులు అదేవిధంగా భూమి కూడా అనేక ఇబ్బందులకు గురవుతోందనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. అయితే గత దశాబ్దం లేకపోతే గత 2 దశాబ్దాల నుంచి ఈ విధంగా ప్రకృతి ప్రకోపించడానికి కారణాలేంటి, మనిషి చేస్తున్న తప్పిదాలే ఇంతటి విపత్తులకు కారణమవుతున్నాయా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొంత ప్రకృతికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చాయి. అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కర్బన ఉద్గారాలు కావచ్చు, లేకపోతే అడవుల నరకివేత కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఇప్పటికైనా మనిషి మేల్కోకపోతే కేవలం మానవత్వం లేకపోతే మనిషి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికే ఒక చేటుగా పరిడవిల్లేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఓజోన్ పొర ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతోంది. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం విజయ్ గారు. శర్మ గారు, నేను అన్నట్లుగా తుఫాన్ రూపంలో కావచ్చు, లేకపోతే సునామీ రూపంలో కావచ్చు, భూకంపాలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అడవులను కాల్చేసేటువంటి అగ్ని కావచ్చు, ఏదైనా కావచ్చు, మనిషి చేస్తున్నటువంటి కొన్ని భూమికి భారంగా ఉన్నటువంటి కొన్ని కారణాల వల్లే ఈ మొత్తం విపత్తులకు కూడా కారణమవుతున్నాయనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతోంది. అంటే గత దశాబ్దం నుంచి లేకపోతే 2 దశాబ్దాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి ఈ ప్రకృతి విపత్తులు అనేటువంటిది కూడా చర్చ. అసలు ఏం చెప్తారు, ఎందుకు ఈ విధంగా ఎక్కువ అవుతున్నాయి, అసలు భూమి మీద ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా మోంతా అనేటువంటి ఒక తుఫాన్ సందిగ్ధంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో, అలాగే ఇంటర్నేషనల్గా మనం చూసుకున్నట్టయితే హరికేన్ మెలీసా అనేటువంటిది ఇట్ ఈస్ బ్యాటరింగ్ ద స్టేట్స్ ఆఫ్ క్యూబా యాజ్ వెల్ అస్ జమైకా. మరి అది కేటగిరీ 5 హరికేన్, అంటే మ్యాక్సిమం హరికేన్గా అది బ్రాండ్ కాబడినటువంటి హరికేన్ అక్కడ కూడా జమైకాను ఒక విధ్వంసం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రకృతి యొక్క ప్రకోపం అనేటువంటిది ఎందువల్ల సంభవిస్తోంది, అలాగే ఈ ప్రకోపానికి మూల కారణం ఏంటి, అలాగే ప్రకోపం ఉన్నటువంటి సందర్భంలో ఎటువంటి స్టెప్స్ తీసుకొని రీనార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనం ఇనిషియేట్ చేయాలి అనేటువంటి అంశాలను ఈరోజు మనం చర్చ చేద్దాం. ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ ప్రకృతికి మూల కారణాలు అనేక ఉన్నా కూడా మనిషి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. అంటే ఒక్కొక్క అంశాన్ని స్పృశించే ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా అడవుల నరకవేతతో ప్రారంభిద్దాం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా అడవుల నరకవేత జరుగుతోంది. యురేనియం నిల్వల కోసమనో లేకపోతే ఏదైనా మినరల్స్ నిల్వల కోసమనో అని ఇష్టారీతిన ప్రభుత్వాలు లాభార్జన కోసం లేకపోతే మనిషి తన స్వార్థం కోసం అడవులను ఇష్టారీతిని నరికేస్తున్నాడు. సో అక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఎలా ఇప్పటికైనా కానీ అడవుల నరకివేతను తగ్గించుకోకపోతే ఒకవైపు వన్యప్రాణులకి అడవికి నష్టం, మరోవైపు మానవాళికి కూడా నష్టం. ఏం చెప్తారు దీనిపై? ముఖ్యంగా మన దేశంలో నేషనల్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడానికి మూల కారణం కూడా ఈ అడవి అంతరించిపోతుంది అనేటువంటి ఒక సమస్య పలువురి యొక్క దృష్టిని ఆకర్షించడం, అలాగే ఈ డీఫారెస్టేషన్ అనేటువంటి యాక్టివిటీ వల్ల పలు రకాలైనటువంటి సమస్యల్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్లోరా అండ్ ఫానాకు ఒక న్యాచురల్ హ్యాబిటేట్ ఫారెస్ట్ అని అంటాం. మరి అటువంటి ఫారెస్ట్ అనేటువంటిది కేవలం ఒక స్పేస్ అండ్ టైంకి సంబంధించినటువంటిది కాకుండా దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ఈ ప్రభావం అనేటువంటిది మనిషి పైన ఎంతో ఉంది. అలాగే మనిషి కాకుండా మనకున్నటువంటి న్యాచురల్ రిజర్వాయర్స్ కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, అలాగే ఉన్నటువంటి డిఫరెంట్ జియోగ్రఫికల్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఈరోజు మనం చూస్తున్నాం విజయ్ గారు, ఫారెస్ట్ అనేటువంటిది నిజంగా ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ కైండ్ ఆఫ్ లంగ్స్ టు ది ఎంటైర్ అర్త్ అని కూడా మనకు తెలుసు. ఎందువల్ల అంటే మనకు అమెజాన్ ఫారెస్ట్ ఉన్నాయి, అలాగే ట్రాపికల్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో దట్టమైనటువంటి అరణ్యాల్లో వచ్చేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది నిజంగా ప్రపంచంలో మనకు ఆక్సిజన్ను అందించేటువంటి ఒక మూల సాధనంగా, రిసోర్స్గా కూడా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో దే ఆర్ బీయింగ్ కాల్డ్ అస్ ది లంగ్స్ ఆఫ్ ది అర్త్. మరి అటువంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఫారెస్ట్ని ఎప్పుడైతే మనం స్లోగా
డిప్లీషన్ గురి చేస్తూ ఉన్నామో, దాన్ని డిసపియర్ అయ్యేటువంటి కొన్ని చర్యలు చేస్తూ ఉన్నామో, నిజంగా మనము చాలా నెగటివ్ గ్రోత్ అంటే రిటార్డేషన్ అని మనం అంటాం టెక్నికల్గా. అటువంటి రిటార్డేషన్ వైపు వెళ్తున్నాం. ఎందువల్ల అంటే ఫారెస్ట్ కవర్ అనేటువంటిది యాక్చువల్గా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి డిఫరెంట్ గ్యాసియస్ కంపోజిషన్ను కూడా అది ఒక స్టెబిలిటీ ఇస్తుంది. అలాగే యాజ్ యూ ఆల్ నో, అట్మాస్ఫియర్ ఈజ్ హ్యావింగ్ న్యూమరస్ గ్యాసెస్ అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ లేయర్స్. ఇప్పుడు ట్రాపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇలా ఎగ్జోస్ఫియర్ లాగా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఈ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఒక అంబ్రెల్లా లాగా మన అర్త్ని కవర్ చేసి ఉన్నప్పుడే మనం అల్ట్రావైలెట్ రేడియేషన్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ ఇప్పుడు మనం స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ఎమిటెడ్ ఫ్రమ్ ది సన్ కనుక మనం చూసినప్పుడు, సన్ బీయింగ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ హీట్ ఫర్ ది ఎంటైర్ ప్లానెట్, మనం చూసినప్పుడు డెఫినెట్గా మనకు అక్కడ వచ్చేటువంటి ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ రేడియేషన్లో వాట్ హ్యూమన్స్ కెన్ రియల్లీ రిసీవ్ అండ్ అఫోర్డ్ అనేటువంటి ఆ రేడియేషన్ అనేది చాలా తక్కువ. మరి అట్మాస్ఫియర్ అనేటువంటిది ఒక కుషన్ లాగా మనకు అలాగే సూర్యునికి మధ్య ఉండటం వల్ల ఫిల్టరేషన్ ప్రాసెస్ కానివ్వండి, అలాగే ఇట్ ట్రైస్ టు సెండ్ బ్యాక్ మోస్ట్ ఆఫ్ ది హార్మ్ఫుల్ రేడియేషన్. మరి ఈ నేపథ్యంలో ఆ అట్మాస్ఫియరిక్ కవర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందువల్ల ఈరోజు మనం చూసాం క్యూరియాసిటీ, అలాగే డిఫరెంట్ ఇప్పుడు మిషన్స్, మనం నాసా మిషన్స్ మనం చూసినప్పుడు దే ఆర్ ల్యాండింగ్ ఓవర్ మార్స్ అనేటువంటిది రెడ్ ప్లానెట్ యాజ్ యూ ఆల్ నో, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వాస్ట్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ మ్యాన్డ్ ఆర్ బీయింగ్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ లివింగ్ క్రియేచర్స్. మరి దానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి రేడియేషనే. ఎందువల్ల అక్కడ అట్మాస్ఫియర్ అనేటువంటిది అర్త్కి ఏ విధంగా ఉందో అటువంటి ఒక ఫార్మేషన్ లేకపోవడం వల్ల మనం చూస్తున్నాం డైరెక్ట్ ఎక్స్పోజర్ టు సన్స్ రేస్ కెన్ రియలీ అన్హిలేట్ లైఫ్ కంప్లీట్లీ అని మనం తెలుసుకోగలుగుతాం. మరి అటువంటి పరిస్థితి మన భూమికి కూడా రాకూడదు, అర్త్కి రాకూడదు అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫారెస్ట్. ఎందువల్ల అంటే గేషియస్ కంటెంట్ అండ్ అట్మాస్ఫియర్ ఇస్ నథింగ్ బట్ ఏ క్లస్టర్ ఆర్ సీ ఆఫ్ గ్యాసెస్. కాబట్టి ఆ గేషియస్ కంటెంట్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే దానికి మెయిన్ రిసోర్స్ ఏంటి, మనకు ఫారెస్ట్. కాబట్టి ఫారెస్ట్ని కన్సర్వ్ చేసుకున్నప్పుడే మనకు అక్కడ ఉన్నటువంటి వండర్ఫుల్ ఫ్లోరా ఇస్ దేర్, ఫానా ఇస్ దేర్. మరి ఫానాను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. ఎందువల్ల అంటే మనకు ఈకాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది, మ్యాన్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ బీయింగ్ ఆర్ యానిమల్ ఆన్ దిస్ ప్లానెట్స్ సర్ఫేస్. మనం ఒక హ్యూమన్ కైండ్ మాత్రమే బ్రతికి చక్కగా ఉంటే సరిపోదు. ఒక ఫుడ్ చైన్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇంటర్లింక్డ్గా ఉన్నటువంటి ఫుడ్ చైన్లో ఉన్న ప్రతి కాన్స్టిట్యూయెంట్ కూడా సరిగా ఉండాలి. ఉన్నప్పుడే ఆ ఫుడ్ చైన్లో ఎండ్ ఒక స్ట్రాటజిక్ పొజిషన్లో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ కైండ్ కూడా ఇట్ విల్ బెనిఫిట్ ఇమ్మెన్స్లీ అండ్ ఇట్ విల్ ప్రోగ్రెస్ ఫర్దర్ అనేటువంటిది సైన్స్ మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ అవర్ హ్యూమన్ గ్రోత్ అని మనం గ్రహించాలి. అండ్ లెట్ us see how we can protect them. అండ్ ప్రతి జీవి కూడా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది భూమి మీద. అవునండి. అండ్ నేను ఒక సర్వే కూడా చూశాను, ఎప్పుడైతే తేనెటీగలు అంతమైపోతాయో విత్ ఇన్ ఫ్యూ వీక్స్ మొత్తం ప్రాణకోటి కూడా అంతమైపోయేటువంటి ప్రమాదం ఉందంట. ఎగ్జాక్ట్లీ. సో విచ్ ఈస్ వెరీ ఇంటర్లింక్ టు ఎవ్రీథింగ్. సో ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే ఈ కర్బన ఉద్గారాల గురించి కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విపరీతంగా ఈరోజు పెట్రోలియం కావచ్చు, డీజిల్ కావచ్చు, రకరకాల పేర్లతోటి మనం పిలుచుకునేటువంటి ఆయిల్స్ అన్నీ కూడా భూమి నుంచి తవ్వి మనం బయటకు తీసుకుతున్నాం. దానివల్ల చాలా ఇటు ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, అంతా కూడా పొల్యూట్ అవుతోంది. సో ఇది తగ్గించుకునేటువంటి మార్గం దిశగా ఇప్పటికీ మనం వెళ్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తున్నాం, లేకపోతే సోలార్ వెహికల్స్ యూజ్ చేస్తున్నాం. ఇంకా బెటర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? డెఫినెట్లీ విజయ్ గారు, ముఖ్యంగా మనం ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ 3 మెయిన్ లేయర్స్. ఒకటి క్రస్ట్ అని మనం అంటాం, తర్వాత మ్యాంటల్ తర్వాత కోర్ అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే క్రస్ట్లో ఉన్నటువంటి మినరల్ కంటెంట్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎంతగా జుడిషియస్గా మనం అపోర్షన్ చేసుకోవాలి. అపోర్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఇట్ షుడ్ బి ఈవెన్లీ ప్రపోర్షనేట్లీ ఇట్ షుడ్ బి కన్జ్యూమ్డ్ బై ఆల్ ద బీయింగ్స్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వారసత్వ సంపదగా మనం ఈ ప్రకృతిని ఎప్పుడైతే భావిస్తూ ఉన్నామో ప్రతి దేశానికి, ప్రతి పార్ట్ ఆఫ్ ది ఎర్త్ కూడా దాని జుడిషియస్
ఏదైతే రావాలో అది అందాలి. కానీ ఇప్పుడు అలా కాకుండా కొన్ని పెద్ద దేశాలు ఎవరైతే సూపర్ పవర్స్గా మనం అనుకుంటున్నామో అలాంటి దేశాలు మాత్రం దే ఆర్ హ్యావింగ్ మెయిన్ స్వే ఆర్ కంట్రోల్ ఓవర్ ది మినరల్ డిపాజిట్స్. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రస్తుతం ది వార్ ఆఫ్ మినరల్ కంటెంట్స్ గురించి ఇప్పుడు చైనా అండ్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద వార్, కోల్డ్ వార్ను మనం చూస్తున్నాం. చైనా ఏ విధంగా సముద్రాలను ఆక్రమించుకుంటుందో కూడా చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, చైనా ఈస్ ట్రయింగ్ టు గెయిన్ మొనోపలీ ఓవర్ ది సీస్ యాజ్ వెల్ యాజ్ ది మినరల్స్. ఇప్పుడు రేర్ ఎర్త్స్ అని మనం అంటాం, రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ కూడా చైనా కంట్రోల్లో చాలా మటుకు ఉండటం వల్లే అమెరికా కూడా తన తగినంత ఫోర్స్ చైనా మీద చూపించలేకపోతోంది. ఎందువల్ల అంటే ఆ రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ కూడా చైనా ఆ డిపాజిట్స్ అన్నిటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకునేది. ముఖ్యంగా ఈ సందర్భంలో మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ మినరల్ కంటెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో చైనా ఆ దేశాల్లో కూడా తన ఒక ఇనిషియేటివ్, రోడ్ అండ్ బ్రిడ్జ్ ఇనిషియేటివ్, BRI అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ దేశాలకు కొన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేస్తోంది. మీ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం కాబట్టి మేము ఒక రకమైనటువంటి ట్రేడ్ అండర్స్టాండింగ్స్ వద్దాం అనేటువంటి ఒక ట్రీటీ తీసుకొని వస్తుంది. మరి ఈ BRI ఇనిషియేటివ్లో ఉన్నటువంటి ఒక ట్రిక్ ఏమిటి అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఆ కంట్రీ బేర్ చేయలేనటువంటి స్థాయి కంటే ఎక్కువ ఉండటం చేత చైనా విల్ ప్రపోజ్ వన్ థింగ్, సరే మీరు ఎట్లయితే ఈ కాస్ట్ను బేర్ చేయలేకపోయారో మన అగ్రిమెంట్ ప్రకారం యూ కెన్ గివ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ కంట్రీ, ఏ సైజబుల్ పార్ట్ ఆఫ్ యువర్ స్ట్రాటజిక్ పార్ట్ ఆఫ్ యువర్ కంట్రీ టు అస్ అండ్ ఇట్ విల్ ట్రై టు అనెక్స్ దట్ పార్ట్. ఓకే, ఇప్పుడు హంబన్తోట హార్బర్ శ్రీలంకలో చైనా తీసుకునింది, క్యాప్చర్ చేయగలిగింది అంటే ఇటువంటి ట్రీటీ వల్లే. అలాగే పాకిస్తాన్లో కానివ్వండి, అలాగే ఎక్కడెక్కడ ఇప్పుడు ABC అని మనం అంటాం, అర్జెంటీనా, బొలివియా అండ్ చిలీ, ఇవి ఎక్కడెక్కడ మనకు లీథియం డిపాజిట్స్ ఉంటాయో అక్కడంతా కూడా చైనా హ్యాస్ పుట్ ఇట్స్ ఫ్లాగ్ ఓవర్ దోస్ కంట్రీస్. ఎందువల్ల అంటే ఇంటెన్షనల్గా ఇన్ ది గైజ్ ఆఫ్ డెవలప్మెంట్ అదేం చేస్తోందంటే అక్కడ ఉన్నటువంటి మినరల్ వెల్త్ పైన కన్ను వేసి యుక్రెయిన్ మీద, అలాగే ఇప్పుడు మనం చూసాం CIS కంట్రీస్, కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు USSR వాజ్ డివైడెడ్ ఇంటూ మెనీ కంట్రీస్, నియర్లీ 15 కంట్రీస్, మరి బిగ్గెస్ట్ బీయింగ్ రష్యా అనుకోండి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో కూడా, యుక్రెయిన్లో కూడా వీ హ్యావ్ వండర్ఫుల్ మినరల్ వెల్త్. ఆ క్వారలే ఇప్పుడు జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఈజ్ ట్రయింగ్ టు amass that wealth, whereas China is trying to amass the wealth in a different way. మరి ఇలా మనం చూసినప్పుడు ఇక్కడ మనం డిఫారెస్టేషన్ ఎంత రాంగో, ఇక్కడ మీరు అన్నట్టు ఈ మినరల్ వెల్త్ వార్లో రిగ్గింగ్ అండ్ డిగ్గింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వీటి వల్ల అర్త్ అనేటువంటిది ఇట్ ఈస్ హ్యావింగ్ కాంటినెంటల్ షిఫ్ట్ అని మనకు తెలుసు. ఈ కాంటినెంటల్ షిఫ్ట్ వల్లే ఈరోజు మనం చూసాం డ్రిఫ్ట్ అని మనం అంటాం. అంటే కింద టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి, కదులుతున్నాయి. ఆ ప్లేట్స్ ఎలా మూవ్ అవుతాయో కంట్రీస్, కాంటినెంట్స్ కూడా వాటి యొక్క షేప్ అండ్ స్ట్రక్చర్ మారిపోతుంది. ఇప్పుడు ఉన్నట్టే ఫిక్స్డ్గా ఇంకో 1000 yearsలో ఉంటుందని మనం చెప్పలేం. మేబీ వీ కెన్ మూవ్ వెస్ట్వర్డ్స్ అండ్ అలైన్ విత్ ఆఫ్రికా కానివ్వండి, డిఫరెంట్ పర్మిటేషన్స్. యాక్చువల్లీ ఆఫ్రికానే మన సైడ్ మూవ్ అయ్యి వచ్చి, ఆర్ దట్ ఆఫ్రికా మైట్ కంబైన్ విత్ ఇండియా అండ్ ఇట్ విల్ ఫ్యూజ్ విత్ శ్రీలంక. సో మెనీ, ఇప్పుడు ఆస్ట్రేలియా మైట్ కమ్ వెరీ క్లోజ్ టు ఇండియా, అది మనం చెప్పలేము. ఎందువల్ల అంటే ఆ టెక్టోనిక్ ప్లేట్స్ ఎలా డ్రిఫ్ట్ అవుతాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. మరి ఆ డ్రిఫ్ట్కు మూల కారణం ఏంటి అంటే ప్లేట్స్కు ఉన్నటువంటి స్ట్రక్చర్ మారిపోవడం. మనం చేసేటువంటి ఈ అన్వారెంటెడ్ ఈ తవ్వకాలు, డిగ్గింగ్ ఏదైతే ఉందో అది నిజంగా చెప్తున్నాం, దే ఆర్ గోయింగ్ టు thousands of feet బిలో ది ఎర్త్స్ క్రస్ట్. మరి దానివల్ల ఈరోజు మనం హ్యూమన్ కైండ్ ఈస్ పేయింగ్ హెవీ ప్రైస్. నాట్ ఓన్లీ హ్యూమన్ కైండ్, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ యానిమల్స్ కానివ్వండి, ప్లాంట్ స్పీషీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రభావానికి గురి కావటం వల్ల మనం ఒక వింత ప్రపంచాన్ని ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఆ నేచురల్ టెండెన్సీని కోల్పోయినటువంటి ఒక ప్రపంచాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అవును. అండ్ కమింగ్ టు ఓషియన్స్ అండ్ సీస్, మనము సముద్రాలని లేకపోతే మహాసముద్రాలని కూడా ఇష్టారీతిన పొల్యూట్ చేస్తున్నాం. భూమిని మాత్రమే కాదు, సముద్రాలని కూడా ఇష్టారీతిన పొల్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలిపే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఆయిల్ డిగ్గింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.
అండ్ సముద్ర లేకపోతే జలచరాలన్నీ కూడా విపరీతంగా ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా రీసెంట్ సర్వేస్ చెప్తున్నాయి. వాటి న్యాచురల్ హ్యాబిటెట్ కూడా మారిపోతుందట. అసలు ఏం జరుగుతుంది సముద్రం వైపు కూడా మనం ఎందుకు ఇంతలా పొల్యూట్ చేస్తున్నాం, ఎలా చూస్తారు? ముఖ్యంగా మీరు చాలా మంచి పాయింట్ లేవదీశారు. ఎందువల్ల అంటే ఓషన్ అనేటువంటిది నిజంగా చాలా పెద్ద విషయం. మనం కనుక సీక్వెల్గా ఈ ప్రోగ్రామ్ని పెట్టుకుంటే వన్ డే వీ విల్ స్పీక్ ఓవర్ ఓషన్స్ ఇట్ సెల్ఫ్. అవును. ఎందువల్ల అంటే ఓషన్స్ అనేది మామూలుగా కూడా మనం ఆ వాటర్ బాడీ ఎంత పెద్దది అంటే మనకు నియర్లీ ఇప్పుడు అర్త్ యొక్క ఈ పార్ట్ 21% కనుకుంటే అర్త్లో వాటర్ పార్ట్ ఈస్ నియర్లీ 79%. ఇంత పెద్దది అంటే 80-20గా మనం తీసుకున్నట్టయితే రఫ్గా ఇంత పెద్ద వాటర్ బాడీ మన అర్త్ మీద ఉండటానికి కారణం ఏంటి? ఒక కాన్ఫరెన్స్లో ఐ రైజ్డ్ వన్ క్వశ్చన్, వాట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇఫ్ ది రేషియో వాస్ అదర్వైజ్ అని. 80% ల్యాండ్ 20% ఓషన్ ఉంటే వెదర్ లైఫ్ విల్ బి దేర్ ఆర్ నాట్ అని. సో దెర్ వాజ్ అ వెరీ బిగ్ డిబేట్ ఆన్ దట్ అండ్ ఫైనలీ ఇట్ వాస్ కంక్లూడెడ్ దట్ వాట్ నేచర్ హ్యాస్ టేకెన్ దట్ ఆ రేషియో అనేది కరెక్ట్ అని. ఎందువల్ల అంటే మనకు ఈ అర్త్లో ఒక వండర్ఫుల్ ఫినామినా ఉందండి. ఈ ఓషన్ అనేటువంటిది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ది కార్బన్ సింక్. అవును, యాక్చువల్గా ఈ కార్బన్ సింక్ మీద కూడా మనం ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే కార్బన్ సింక్ అనేటువంటిది హౌ ది ఓషన్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ కార్బన్ సింక్ అని మనం చూడాలి. ఇంత వాటర్ బాడీ ఉండటం వల్లే మనము అర్త్లీ బీయింగ్స్ ఉండగలుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ ఎమిషన్ ఏదైతే ఉందో అదంతటినీ కూడా ఓషన్ ఈస్ టేకింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. సైలెంట్గా నిజంగా వాటర్ బాడీస్ అక్కడ మ్యాసివ్ వాటర్ బాడీస్ ఉన్నాయి, కానీ వాటి ఉపయోగం ఏంటంటే ఈ అర్త్ మీద జనరేట్ అయ్యేటువంటి కార్బన్ను మొత్తం అవి తీసుకుంటున్నాయి. తీసుకోవటం వల్లే మనం ఈ భూమి మీద ఉండగలుగుతున్నాం, మనం ప్రోగ్రెస్ అనేది జరుగుతోంది. ఇఫ్ ఓషన్స్ ఫెయిల్ టు డూ ద టాస్క్ ఇమ్మీడియట్లీ ది మ్యాన్ కైండ్ విల్ పెరిష్ అని సైన్స్ ఈజ్ వెరీ క్లియర్లీ గివింగ్ దట్ ఎవిడెన్షియల్ స్టేట్మెంట్. కాబట్టి మన అందరం కూడా ఓషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందువల్లే ఈ మధ్య మనం IUCN మనం చూసాం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అని. ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ స్విట్జర్లాండ్. మీరు కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. We are very proud about that, sir. We are very proud. థ్యాంక్ యూ విజయ్ గారు. సో ఎటువంటి కార్యకలాపాలు చేస్తుంటుంది ఈ సంస్థ అండ్ ఏ విధంగా తోడ్పడుతుంది ప్రకృతికి సంబంధించి? యాక్చువల్లీ IUCN అనేది సచ్ వండర్ఫుల్ బాడీ. అది ఏం చేస్తుందంటే భూమి మీద ఉన్నటువంటి బయోడైవర్సిటీని, అలాగే స్పీసీస్ కన్జర్వేషన్, అలాగే నేచర్ కన్జర్వేషన్ మీద అది చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ముందు అవేర్నెస్ కలిగిస్తోంది. బయోడైవర్సిటీ ఈస్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ ప్లానెట్. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ రిచ్నెస్. మనకున్నటువంటి ఆ వెరైటీని ఎప్పుడైతే మనం కోల్పోతామో న్యాచురల్గా మన అందరిలో కూడా